ఈ తిండిపోతూ ఇప్పుడే కదా మింగిందంతా కక్కిచ్చేశారు. ఏదో ఒకటి లోపల తోయింది నీకు తోటదా? ఎప్పుడు నీ ధ్యాస అంతా నా తిండి మీద. అదే నీ మీద కూడా ఉంది. ఉంటే మరి దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? పంపించమని చెప్పానుగా. పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఆ సన్నాసులు ఉన్నారు కదా, చీర పెట్టి పంపు గురువు అన్నారు. చీర కొంటూ నీకు దొరికిపోయాను. పంపించేసావా? పంపించేసే నీ దగ్గరకు వచ్చేసాను. నాకోసమా? నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎంత? ఇంత. ఇంత అంటే? బోల్డ్ అంతా. బోల్డ్ అంత అంటే నన్ను పెళ్లి చేసుకునేంత? నిన్ను పెళ్లి చేసుకునేటంతా. శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డు లాంటి పిల్లదాని అందం. చాంగురే చాంగ్ చాంగురే చాంగురే చాంగ్ చాంగురే. పాత్సాయన శాస్త్రమంతా వడబోసిన అందగాడు వేసినాడు కోర చూపు బాణం. బాపురే ఎంత ఊపురే, బాపురే ఎంత ఊపురే. రేగుతోంది కొంటె కోరిక, ఆగమంటే ఆగలేనిక. హాయమ్మా రే కలయిక. చాంగురే చాంగ్ చాంగురే. బాపురే ఎంత ఊపురే. జుమ్ తజుం తకజుం చిరునగవులోకి ప్రియభామిని ప్రేమాయణం. జం నిజం జజజం చలి చలిగ సలుపు చెలి సోకుల పారాయణం. బయట తెలిపెనే వయసు అవసరం, బయట కిందుకా వివరం. తీయవే ఒడి లాంఛనం కసి కాంచనం. ఇక అసలు సిసలు రుచులు మరిగి ఆనందం అంతు తెలియగా. చాంగురే చాంగ్ చాంగురే. బాపురే ఎంత పూపురే. శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డు లాంటి పిల్లదాని అందం. చాంగురే చాంగ్ చాంగురే. బాపురే ఎంత ఊపురే. గురు ఫిగరు కిలకిలల ఎగసి కేరింతల పూవంతులు. స్లో చెల్లో పొదలు కసి కసిగా ముసిరే జుమ్ జుమ్మను కవ్యూతలు. రంజు చేయనా లలనా సాగని రసబంధనం నవశోభనం. సరిగమలు పలుక మదన చిలుక మైకంలో ప్రేమ చిలకగా. చాంగురే చాంగు చాంగురే చాంగురే చాంగు చాంగురే.
శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డు లాంటి పిల్లదాని అందం చాంగురే చాంగు చాంగురే బాపురే ఎంత ఊపురే. అరే ఆ పిల్లని బట్టల కొట్లో వదిలేసి వచ్చేసానే, ఏమైందో ఏంటో. ఎవరు? నేను దాసరి. మనం వెతుకుతున్న పిల్ల బస్ స్టాండ్ లో ఉందండి. దాని పక్కన వాడు ఉన్నాడా? లేడండి. నేను ఇప్పుడే వస్తున్నాను, దాన్ని తెలివిగా పట్టుకోండి. అలాగే. నన్ను విడిచిపెట్టద్దు. నేను నీతోనే ఉంటాను, నీ చెత్తగా ఉంటాను. చూడు, కొన్ని కోట్లు విలువ చేసే ఈ సంపద చూడు. ఇవన్నీ ఎక్కడ దాచావో చెప్పరా? విశాఖపట్నంలో భీమిల్ రోడ్ ఉంది కదా, ఉంది. అక్కడ పిచ్చి ఆసుపత్రి ఉంది కదా, ఉంది. అక్కడికి పోయి వెతుక్కోర్రా పిచ్చిన బొచ్చ. వీడిని తగదరా, చచ్చేదాకా కొట్టండి. నాకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువరా. దెబ్బకు 2 చెప్పున తిరిగిస్తా.
ఎదురొస్తే తెడ్డేస్తా. ఆగండి. వాసన, జలకన్య వాసన. ఒరే డింబక, వెతకరా, ఈ చుట్టుపక్కల వెతకరా. నీ బంగారు కళలు పండించే జలకన్య ఈ గుహలోనే ఉందిరా. ఓడలో ఉండవలసిన విక్టోరియా మహారాణి నగ వీడి దగ్గర ఉంది అంటే వీడి తాత వీడికి ఆ ఓడ గురించి చెప్పుండాలా? వీడు ఆ ఓడలోని సంపదను ఎక్కడో దాచి ఉండాలా? అందులోని నగను ఇదిగో ఈ పిల్లకిచ్చి ఉండాలా? ఈ గొలుసు ధరించిన ఆడదే జలకన్యరా. అవును మామ, నేను ఫోటో తీసిన జలకన్య ఇదే. ఇదే బింబం, ఇదే ప్రతిబింబం. జల దిగ్బంధనంలో నాకు గోచరించిన మొక్క ఇదేరా. మునిగిపోయిన ఓడే దాని నివాసమై ఉంటుంది. ఆ నగ మీద మనసు పడి ఉంటుంది. జల దిగ్బంధనం చేసినప్పుడు నగతో పాటు పైకి వచ్చి ఇప్పటి నుంచి జలకన్య భూమి మీద ఉందన్నమాట. బంగారాజు గారు వెంటనే జనాన్ని పంపి ఆ రవిచంద్ర గారి కొంపలో ఉన్న జలకన్యని పంపించి. అలాగే ఒరే లింగరాజు, వాడింట్లో ఉన్నదాన్ని జుట్టు పెట్టి చూడండి. అలాగే అయ్యా, ఇంకొక మాట, ఈయన కనుక బతికుంటే ఆ జలకన్యని కవచంలో కాపాడతాడు. జలకన్య ఇక్కడ రాకముందే ఈయన్ని జన సమాధి చేసేద్దాం. అలాగే పడవలో తీసుకెళ్లి సముద్రంలో తోసేయండి. ఏసై నేను కనపడలేదని బెంగ పెట్టుకున్నావా? వచ్చేసేగా. అతనెవరో తెలుసా? అతను అతను నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు. రవికి స్పృహ చెట్టేటుంది. నన్ను ఇలా చూశాడంటే నేను జలకన్యను తెలిసిపోతుంది. నన్ను అసహించుకుని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. వెంటనే రవిని ఒడ్డుకు చేర్చాలి.
ఏం జరిగింది? నిన్న టెన్త్ కనపడలేదు. ఏమైపోయావు గురు? ఈ దెబ్బలేంటి గురు? చెప్పు గురు, చెప్పు గురు, చెప్పు గురు. ముత్యాలు కంగారు పడకండి, మిమ్మల్ని కొట్టడానికి రాలేదు, మీతో మందు కొట్టడానికి వచ్చాను. ఇదిగో పిలకముడి, అక్కడే నా కోపం వస్తుంది. పక్కనే కూర్చున్న మనిషిని చూసి బతికున్నావా అని అడుగుతావు, ఎలా బతికావు అని అడగాలి. ఇంకా కరెక్ట్ సంగతి చెప్తా. ఇప్పుడు మన ముగ్గురం చెయ్యి కలిపితే మునిగిపోయిన ఓడలో ఉన్న బంగారం అంతా ఎక్కడుందో చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. రే, ఆ డెన్ లో మంత్రుడి గడపలో ఒకడు ఉంటాడే, వాడి పేరేంటి? బంగారాజు. నన్ను కొడతావేటి? ఈ రొయ్య మేసం నా కొడుకు బుద్ధి లేదు, కూర మేసం నా కొడుకు నీకన బుద్ధి ఉండాలి కదా. అసలు వాడితో చేయి ఎందుకు కలిపారు? కలిపితే ఏంటైనాది? మీ చేత నన్ను మర్డర్ చేయించి మిమ్మల్ని ఇద్దరిని ఉరికంబం ఎక్కించి బంగారం అంతా తనే దొబ్బేద్దామని చూస్తున్నాడు. అందుకే మీ కళ్ళు తెరిపించి మీకు దాన్ని ఏమంటారా, అది కలిగించాలనే వచ్చా. సరేగానే నీతో చేతులు కలిపితే నాకేట్ లాభం? చేతులు కలుపుతానని కత్తి తీసినవా? ఓరి ఉప్పు చేప మొహమా, మునిగిపోయిన ఓడలో ఉన్న విక్రమార్కుడి కత్తిరా ఇది. బంగారం పిడి. అవును, ఆ డెన్ లో ఉన్న వాడి పేరేమన్నావు? బంగారు రాజు. వాడు చెప్పినట్టే ఓడలో ఉన్న బంగారం అంతా నా దగ్గర ఉందిరా. అంతా నీ దగ్గర ఉందా? నమ్మకమేటి? దశరథ మహారాజు వాడిని కౌశల్యకి ఇచ్చిన నగలు వేసి పూసినానే. ఇవి రాణి మాలినీదేవి మరకత మాణిక్య గోమేతికాలు. ద్రౌపద మహారాజు ద్రౌపదికి ఇచ్చిన నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు. గోల్కొండ మహారాజు గోల్ రాణికి ఇచ్చిన గోల్డ్ నగలే. తక్కువ వారి సూర్యసేన మహారాజు వైడూర్య ఖడ్గము. కేకయ్య మహారాజు కైకేయికి ఇచ్చిన ఆభరణములు. ఇది దుష్యంతుని కిరీటము, ఇది శకుంతల వడ్డానము, ఇది భరతునై. మీరిద్దరు నాతో చేయి కలిపితే ఈ బంగారులో మీకు 50-50. ఆ 50-50 అది కానీ నువ్వు 60 తీసుకుని నాకు 40 ఇస్తా. ఈ బంగారం అంతా మీకు రేపిస్తా. ఇస్తా అని ఫైనల్ గా హ్యాండ్ గాని ఇస్తావేటి? అది మీ అన్నయ్యకి అలవాట్రా. ఇదిగో పిలకముడి, రేపు నీ ఐస్ ఫ్యాక్టరీలో నైస్ గా ఈ బంగారం అమ్ముకునే ఏర్పాటు చేసుకో. రండిరా. తమ్ముడు, ఈ ఉప్పు చేప బంగారు రాజు గారి మొఖాన్ని కొట్టి మనం ఇక్కడి నుంచి బంగారు చేప వాసన చూసుకోవచ్చు. బాబు నీకోసమే ఎదురు చూస్తున్నాం. నీ ఇంట్లో పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? ఇదేంటి? తాళిబొట్టమ్మ అంటే తాళిబొట్టు అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో దీనితో 3 ముళ్ళు వేస్తాడు. దానితో వాళ్ళ బంధం మన హిందూ సాంప్రదాయ ప్రకారం శాశ్వతమై పవిత్రమవుతుంది. వాళ్ళను ఏ శక్తి విడతీయలేదు. రోజు సముద్రంలో నేను చూసిన జలకన్య ఇదే. దాని కాళ్ల మీద నీళ్లు పోసి జలకన్యగా మార్చి ఈడ్చుకెళ్లి బాబాకి అప్పగిస్తాను. ఆ వచ్చేవాడు బంగారాజు మనిషి. వాడిని ఎలాగైనా పట్టుకుని స్టోర్ రూమ్ లో పడేయండి.